హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, మీరందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కనుక మా అమ్మ చేతితో చేసిన చేపల కర్రీ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట. చాలా అంటే చాలా మంచు కురుస్తుంది ఈరోజు. చాలా చలిగా కూడా ఉంటుంది. సంక్రాంతి దగ్గరకు వస్తుంది కదా, మంచు ఎక్కువగానే పడుతుంది మా సైడ్ అయితే. మరి మీ సైడ్ కూడా ఇలానే ఉంటుందా? చలిగా ఉండి పిల్లలు అస్సలు లేవట్లేదండి. సో మనకే లేగబుద్ధి కావట్లేదు కదా, ఇంకా వాళ్ళకి ఎలా లేగబుద్ధి వేస్తుంది చెప్పండి. చల్లగా ఉంటుంది కదా, ఇంకా బద్దకిచ్చేస్తున్నారన్నమాట. లేపడానికే టైం చాలా ఎక్కువ పట్టేస్తుంది. ఇంకా హడావిడిగా టిఫిన్ కూడా సరిగా తినకుండానే వెళ్ళిపోతున్నారు. కొంచెం తొందరగా లేస్తే టిఫిన్ గట్ట చేయడానికి టైం ఉంటుంది. చలికి ఏమో తొందరగా లేగలేకపోతున్నారన్నమాట. ఈరోజు కర్రీ వచ్చేసి నేను కాలీఫ్లవర్ కర్రీ చేస్తున్నాను. మీకు చెప్పాను కదా నిన్నటి వీడియోలో. నైట్ టైమే క్లీన్ చేసి పెట్టుకున్నాను, మార్నింగ్కి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇంకా కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ అయితే వండాను. మా పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. మా పిల్లలంటే ఇంట్లో వాళ్ళందరికీ అర్థం అండి. సో ఇంకా పండు అయితే వెళ్ళిపోయాడు అనమాట కాలేజ్కి. ఇంకా హనీ అయితే జడ వేస్తుంది మా అమ్మ అయితే. హనీ ఏం చేస్తుందంటే మార్నింగ్ లేసినప్పుడు లేట్గా లేస్తుంది. ఇంకా జడ వేసినప్పుడు ఏంటంటే ఎంత కంగారు పెట్టేస్తుందంటే ఆ టైంలోనే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, మీరు జడ వేయడం వల్ల లేట్ అయిపోయింది అనేసి అంటదన్నమాట. మిగతాదంతా కూడా తాయి తీయగా చేసుకుంటా వస్తుంది. ఒక్క జడ వేసే విషయంలో మాత్రం చాలా కంగారు పెట్టేస్తుంది అన్నమాట. హనీ స్కూల్కి కూడా వెళ్ళిపోయింది. ఇంకా హనీ ఏంటంటే చాలా తన విషయంలో తను నేను ఫాస్ట్గా రెడీ అవుతాను, మీరు జడ వేయడంలో లేట్ అయిపోయింది అన్నట్టుగా చెప్తుంది అన్నమాట వాళ్ళ డాడీ తోటి. ఇంకా పండు కోసం అయితే ఈ ఫ్రూట్స్ అయితే తెప్పించాను నేను. వీక్గా ఉంటున్నాడు కదా అని చెప్పేసి వాడు తినకుండానే వెళ్ళిపోయాడు. సాయంత్రం వచ్చిన తర్వాత తింటానని చెప్పాడు అనమాట. జస్ట్ మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో మీ పిల్లలు కూడా ఇలానే అలర్ట్ చేస్తూ ఉంటారా? హనీ అయితే చాలా ఎక్కువ అల్లరి చేస్తుందండి. కానీ అస్సలు కనిపించదన్నమాట. పైకి అల్లరి చేసినట్టుగా కనిపించదు, సైలెంట్‌గా కనిపిస్తది. తనే ఎక్కువ అల్లరి చేస్తదన్నమాట. పండు అయితే కొంచెం సైలెంట్‌గానే ఉంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలిద్దరూ స్కూల్‌కి వెళ్ళిపోయారు. తర్వాత వచ్చేసి మా వీధిలోకి చేపలొచ్చినాయన్నమాట. సో చేపలంటే మా అమ్మ చాలా చేస్తది కర్రీ. నేను చేస్తాను కానీ అమ్మంత అయితే కాదు, నేను ఒప్పుకుంటాను. మా అన్నయ్య కూడా నేను చేపల కర్రీ వండానంటే అమ్మని చేయమన్నా చెప్పొచ్చు కదా అనేసి అంటాడనమాట. అంత ఇష్టం మా అమ్మ చేస్తే. నాకు కూడా చాలా ఇష్టం. అమ్మ వండగా ఇది రెండోసారి అన్నమాట నేను చేపల కర్రీ చేపించుకోవడం. ఇంకా చేపల కర్రీలోకి అమ్మ ఎక్కువ మసాలాలు ఏమీ వేయదు. ఓన్లీ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంకా లాంగ్ ఈ 3 మాత్రమే వేస్తది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, ఇది వచ్చేసి మా అమ్మ స్టైల్ అన్నమాట. అమ్మ ఇలానే చేస్తది. అమ్మ చేసినట్టుగానే నేను చేస్తాను. కానీ ఏంటో అమ్మ చేసినంత టేస్ట్ అయితే రాదు నాకు. ఇంక ఈ 3 కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకొచ్చేసి ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి చేపల కూరలోకి. ఇంకొక టమాటో. ఇవి వచ్చేసి కర్రీ చేయడానికి. ఇంకా నేను ఫ్రై కూడా చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఫ్రైకి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా మిక్సీ పట్టిన మసాలా కూడా మంచిగా పట్టించేసి పక్కన పెట్టేసుకోవాలి. అమ్మ అయితే చేపల కూర చాలా అంటే చాలా బాగా చేస్తుందండి. మరి మీ ఇంట్లో చేపల కూర మీరు బాగా చేస్తారా? మీ అమ్మగారు బాగా చేస్తారా? నాతో షేర్ చేసుకోండి. మా ఇంట్లో అయితే మా అమ్మ చాలా అంటే చాలా బాగా చేస్తుంది. కూర నిజంగా చాలా టేస్టీగా వచ్చిందన్నమాట. సో మొత్తానికి ఇలా అన్నీ కలిపి కూర వండుతుందన్నమాట. అంటే అన్నీ కలిపి అంటే ఒక్కొక్కళ్ళు, నేను చెప్పాను కదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు చేపల కూర అని చెప్పేసి. అన్నీ కలిపి పెట్టిన కర్రీ చేపల కూర ఒకటే ఇలా చేస్తామండి. దేనికదే సపరేట్‌గా వేపుకొని వండుకుంటారు. మా అమ్మ ఏంటంటే అన్నీ ఇలా కలిపి పెడతదన్నమాట. క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్లో ఇంకా మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసేసుకొని, మీకు చేపల కర్రీలోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మేమైతే కొంచెం చికెను, ఫిష్ లాంటి వాటిల్లో కొంచెం ఎక్కువ వేస్తా. డైలీ వేసేదానికన్నా ఒక 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ కొంచెం కారం వేస్తా. అన్నీ వేసుకుని చక్కగా ముక్కలకి పట్టేలాగా అయితే కలిపేసుకోండి. ఆయిల్ కూడా ఇప్పుడు కొంచెమే వేస్తుంది అమ్మ అయితే. మళ్ళీ కూర ఉడికేటప్పుడు మళ్ళీ వేస్తుందన్నమాట. నేను చెప్పాను కదా ఇది మా అమ్మ స్టైల్ అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా వండుతారు కదా, ఇది మా అమ్మ స్టైల్ అన్నమాట. కారం అయితే పర్ఫెక్ట్‌గా సరిపోయింది మాకైతే. మేము డైలీ వేసేదానికన్నా చేపల కూరలో ఒక 4, 5 టేబుల్ స్పూన్లు అయితే కారం వేస్తాము. అప్పుడు చక్కగా సరిపోతుందన్నమాట. ఇంకా పులుపు కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. చేపల కూరలో కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది.
ఆ చేపకి ఆ పులుపు పట్టి సూపర్ ఉంటదన్నమాట టేస్ట్ అయితే. ఇలా అన్నీ చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్, దాంట్లోనే కొంచెం వాటర్ ఏసి జస్ట్ అలా ఏసి పెడతదన్నమాట. నేను చెప్పాను కదా ఆయిల్ కొంచెమే వేస్తుందని చెప్పేసి. చేపల కూరలో ఆయిల్ ఎక్కువ పడతదంటారు కదా! అలా ఒక్కసారే వేసే కన్నా, ఇప్పుడు కొంచెం కలిపేటప్పుడు కొంచెం, మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నట్టయితే, ఆ ఫ్లేవర్ మనకు తెలుస్తదనమాట. చాలా అంటే చాలా బావుంటది. మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైమ్ వచ్చిన వాళ్ళు మన వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అదొచ్చేసి కర్రీకి కలిపి పెట్టింది కదా అమ్మ అయితే, ఇదొచ్చేసి ఫ్రై అన్నమాట. ఫ్రై కూడా సేమ్ ఇంతేనండి. మనం పట్టించుకున్న మసాలా, ఇంకా నిమ్మకాయ కూడా పిండాను నేనైతే. కారం, ఉప్పు, గరం మసాలా పౌడరు మొత్తం మంచిగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని ఒక అరగంట తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఒక అరగంట ఎందుకంటే కనుక మనం పట్టిన మసాలా అంతా ముక్కకి పట్టి టేస్టీగా ఉండడానికన్నమాట. ఇలా కలిపేసి ఒక అరగంట అయినా పక్కన పెట్టుకున్నట్టయితే మనకి బాగుంటుందన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత పీస్ తినడానికి చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఇంకా కర్రీ అయితే పెట్టేసిందమ్మా. అమ్మోన్నంతసేపు మనం కొంచెం ఫ్రీ అన్నమాట. అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నాను కదా అని చెప్పేసి నేను వ్లాగ్స్ తీస్తున్నాను. అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నాను అన్నమాట. కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది. మీకు చెప్పాను కదా ఆకుకూరలు కొన్నానని చెప్పి. 3 డేస్ అయింది. అయినా కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అలా వచ్చినప్పుడే తీసుకొని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఎప్పటికప్పుడు తీసుకొని ఫ్రెష్గా వాడుకుంటానన్నమాట. చేపల కూరలోకి కొత్తిమీర ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే తెప్పించి మరీ వేస్తాను నేనైతే. అంత బాగుంటుందన్నమాట చేపల కూరలో కొత్తిమీర. ఏ కూరలైనా వేసుకోవచ్చు కానీ చేపల కూరలోకి ఖచ్చితంగా కొత్తిమీర అయితే ఉండాలి. ఇంకా పులుసు అయితే వేస్తున్నాను అనమాట. కర్రీ ఆల్రెడీ ఉడుకుతుంది. అది కొంచెం ఉడికిన తర్వాత మనం పులుసు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా పులుసు అయితే వేయలేదు. ఇప్పుడు వేస్తుంది అన్నమాట అమ్మ అయితే. గుమ్మ గుమ్మలు ఆడిపోతుంది నిజంగా. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తింటానా అని అనిపించింది నాకైతే. అంతే వేడిగా ఉన్నప్పుడు రైస్ కూడా వేడి వేడిగా ఉన్నప్పుడు తింటే ఎంత నీరసమైనా సరే ఇట్టే తగ్గిపోతుందండి. నేనైతే అలానే తిన్నాను. నేను హ్యాపీ. సో ఫైనల్గా ఇంకా పులుసు అయితే వేసేసింది. పులుసు మరుగుతుంది. ఇంకా కొత్తిమీర అయితే కోస్తుంది అన్నమాట. ఈ కొత్తిమీర అంతా కూడా పులుసులోకేనమాట. సో ఫ్రైలోకి మళ్ళీ నేను తర్వాత సపరేట్గా వేస్తాను. ఫ్రై మీకు ఇంకా క్లియర్గా కావాలంటే చెప్పండి, నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. ప్రస్తుతానికైతే నేను ఇలానే చూపించాను మీకు. ఇంకా పులుసు చేపల కూర వండిన రోజు కంటే ఆ నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తిన్నారా అలాగా? ఇంకా ఈ పులుసు అంతా కూడా మనకి చక్కగా సగం అయ్యేది వరకు కూడా మరగాలి. అలా గరిటె పెట్టి తిప్పేశారనుకోండి మనకి ముక్కలు విడిపోతాయి అన్నమాట. అలా జస్ట్ తిప్పినట్టు తిప్పాలి. ఇప్పుడు చక్కగా ఇది ఉడకాలన్నమాట. మనకి పులుసు అంతా మరగాలి. మరిగిన తర్వాత చూపిస్తాను మళ్ళీ మీకు. పైన కొంచెం కొత్తిమీర వేసేసి చక్కగా మూత పెట్టినట్టయితే ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి చేప ముక్కలకి పట్టి పులుసు చాలా బాగుంటుంది. ఫైనల్గా పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, అమ్మ ఫుల్గా పెట్టింది కదా పులుసు. చక్కగా ఉడికి ఇంత ఇంత దగ్గరగా ఉంటేనే చేపల కూర బాగుంటుందండి. అమ్మ ఎప్పుడు ఇలానే చేస్తుంది. కూర అయితే నిజంగా అమృతంలానే ఉంది. ఇది వచ్చేసి ఫ్రై అన్నమాట. ఈ ఫ్రై అయితే నేనే చేశాను. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంది. ముక్క సూపర్ అంటే సూపర్ అన్నమాట. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.